నేను 2020 నుంచి కరీం గారిని నవరంగ్ పార్టీ నేషనల్ ప్రెసిడెంట్ అధ్యక్షులుగా ఆయన్ని కలుస్తాకి మాట్లాడుకుంటూ ఉన్నాము. కానీ ఇవాళ నేను బెంగళూరు రావటం, నిన్న సాయంత్రం బెంగళూరు రావటం, ఆయన ఉన్నారా లేదా అని ఫోన్ చేసి కనుక్కుంటాం. ఆయనకి ఫోన్ చేసి నేను సార్ టుమారో మార్నింగ్ నేను కలుస్తానని చెప్పటం, ఆయన వెంటనే నేను హౌస్ దగ్గర ఉన్నాను రమ్మని చెప్పటం, మేము వచ్చి సార్ని కలవటం జరిగింది, కరీం సార్ని. ఆయన నాకు ఒక చిరు సన్మానాన్ని ఏర్పాటు చేశారు. ఆయన ప్రేమతో మమ్మల్ని ఆహ్వానించి ఎన్నాళ్ళ నుంచో ఉన్న పరిచయాన్ని ఈరోజు ఆయన దగ్గర కూర్చుని హక్కుని చేసుకున్నారు. మేము ఎప్పటి నుంచో కొన్ని విషయాలు చర్చించుకుంటాకి మాట్లాడుకుందామని చాలాసార్లు కరీం గారు నేను మాట్లాడుకుంటాం జరిగింది. కానీ ఈరోజు నేను బెంగళూరులో చిన్న ఎగ్జిబిషన్కి రావటం జరిగింది. ఆ ఎగ్జిబిషన్కి రావటం మూలాన సార్ని కలిసే అదృష్టం నాకు కలిగింది. ఇది ఒక చరిత్రకి నాంది పలికే దిశగా మాట్లాడుకుంటాం జరిగింది. ఎందుకంటే దేశంలో ఉన్న పరిస్థితుల గురించి మేము అంతర్గతంగా మాట్లాడుకుంటున్నాము. ఈరోజు ఇక్కడికి వచ్చి సార్ని కలిసి సార్ సన్మానం తీసుకున్నందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. मुझे वहाँ घंटा कृष्णा यूथ लीडर जय हो संगठन तो जय हो की पूरी टीम मुझे जानती है। और आंध्रा और तेलंगाना के बहुत से वकील भी मेरे साथ संपर्क में हैं, जैसे कि आदि रेड्डी, मल्लिकार्जुन रेड्डी, ये सब हैं। तो ये तमाम रेड्डियाँ मुझे चाहते हैं। इसके साथ साथ बहुत सारी महिलाएं भी चाहते हैं। फॉर एग्जाम्पल पोटलूरी देवी नेशनल प्रेसिडेंट नारी शक्ति शी हैज मोर देन 5 लाख लेडीज। तो आप कहाँ तक चाहते हैं? मैं आंध्र प्रदेश नेशनल दल पार्टी का एक्स प्रेसिडेंट है। బట్ నేను కొన్ని పరిస్థితుల్లో పార్టీకి దూరంగా ఉంటున్నాను. నేషనల్ దళిత్ దళ్ పార్టీని నేను, రమణయ్య గారు, కొందరు వ్యక్తులు కలిసి నిర్మించడం జరిగింది. అదే పార్టీలో 2019లో పెనమలూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయడం జరిగింది. అది రాజకీయ నేపథ్యం. నాది పూర్తిగా బహుజన నేపథ్యంలో వర్క్ చేయటం జరిగింది. ఆ నేపథ్యంలో బహుజన రక్షణ సంఘం స్థాపించి అన్నీ ఎవరైతే వెనకబడిన తరగతులు ఉన్నారో, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు, అలా ఎవరైతే కన్సిడరేషన్ కమ్యూనిటీల్లో రాజ్యాంగంలో ఉన్నారో వాళ్ళందరినీ కలిసి అన్ని చోట్ల ఆంధ్రప్రదేశ్లో టీముల్ని సెట్ చేయటం జరిగింది. టీములతో మాట్లాడటం జరిగింది. ప్రస్తుతం ప్రాక్టీస్ నేపథ్యంలో వాళ్ళు ఏదన్నా పరిస్థితులు ఉంటే నేను వాళ్ళ దగ్గర నుంచి వితౌట్ ఫీజ్ వర్క్ చేయటం లేకపోతే మాట్లాడతాం. मैं ये पूछना चाह रहा हूँ, पार्लियामेंट में 33% लेडीज रिजर्वेशन बिल पास, ओके, दोज बिल इम्प्लीमेंट इन 2027। तो तुम्हारे अपने लिंक में कितने लेडीज हैं जो एमएलए एमपी बन सकते हैं? हाउ मेनी लेडीज in your link who are become a MLA and MP? My association, which is the create my association and political friends, పొలిటికల్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా నేను సార్ చెప్పినది మహిళా రిజర్వేషన్ని అమలు చేసే ప్రయత్నం ప్రభుత్వాలు చేస్తున్నాయి కాబట్టి ఎంతమందిని ఎమ్మెల్యేలు ఇవ్వాలనేది చెప్పమన్నారు. మేము రాష్ట్రంలో పర్యటించి, మా ఆంధ్రప్రదేశ్లో పర్యటించి, నాకున్న సన్నిహిత సంబంధాలు ఉన్న వ్యక్తులతో చర్చించి నేను మ్యాక్సిమం ఒక ఆ రిజర్వేషన్ ఏదైతే ఉందో దాంట్లో 10%కి తగ్గకుండా నేను ఇవ్వగలుగుతా. we called a meeting 7/7/2025 okay for 33 ladies reservation awareness. How many ladies come from you on that date? చెప్పండి.
నేను మా లీడర్తో చర్చించి నేను మీకు ఫోన్లో వివరం చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది మా సంఘ సభ్యులుగా ఉన్నవాళ్ళు వేరే పార్టీల్లో ఉన్నారేమో తెలియదు, గబక్కన తీసుకొచ్చి సార్కి ఇబ్బంది కలిగించకూడదు కాబట్టి, కరీం గారికి ఇబ్బంది కలిగించాడు కాబట్టి నేను డిస్కస్ చేసి ఐ విల్ అలాటెడ్ దట్ యువర్ మీటింగ్. Okay. On 7/7/2025. 25. Only ladies. Only ladies. Who ladies? They have powerful. I know. Okay. SC ladies and BC ladies, minority ladies, who have the well known for me. I will arrange the meeting time. Okay. Okay.